నమస్తే, వెల్కమ్ టు NH మీడియా. ముందుగా హెడ్లైన్స్. వైనాట్ మృతులకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సంతాపం. 2 నిమిషాల పాటు మౌనం పాటించిన నేతలు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. కేటీఆర్ సభను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్న సీఎం. ఏపీలో పాడి పరిశ్రమను కాపాడుకుంటాం. గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న కొత్తపేట ఎమ్మెల్యే. కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా. కాంగ్రెస్ సర్కారుకు కేటీఆర్ సవాల్. మూడవ T20లో శ్రీలంకపై భారత్ ఉత్కంఠభరిత సూపర్ ఓవర్ విజయం. 3 మ్యాచ్ల 3-0 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్. రోజంతా ఒడిదుడుకులో 2 రోజు స్వల్ప లాభాలతోనే ముగిసిన సూచీలు. కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 150 దాటింది. అదేవిధంగా ఈ దుర్ఘటనలో గాయపడిన మరో 130 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైనాట్ మృతులకు సంతాపం తెలిపారు. నేతలంతా లేచి నిలబడి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. 10 నెలలు కూడా పూర్తి కాని తమ పాలనపై కేటీఆర్ వందల ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య మాటల యుద్ధం సాగింది. తనకు ఇచ్చిన సమయాన్ని సభను తప్పుదో పట్టించేందుకు కేటీఆర్ వినియోగించుకోవడానికి చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మొదల్లో చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అనుభవాలు మీకున్నాయని, ప్రజల అనుభవాలు ప్రజలకు ఉన్నాయని, అందుకే ఆ ప్రజలే తమకు అధికారం కట్టబెట్టారన్నారు. ఎయిర్పోర్ట్ వరకు MMTS ను పొడిగిస్తామని కేంద్రం చెబితే కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపించారు. బతుకమ్మ చీరలను మీరు సిరిసిల్ల కార్మికులతో నేయించలేదని, వారికి పని ఇవ్వలేదని, సూరత్ నుంచి కొన్నారని నేను స్పష్టంగా ఆరోపిస్తున్నానని, దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినమన్నారు. 2017-18లో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు. నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట, అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? తమరి ద్వారా వారిని నేను ఏమడగదలుచుకున్నా అంటే ఒకటే మాట, స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిండ్రా లేదా వారు చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు
275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని యువత చెప్పినా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగము ఇవ్వలేదన్నారు. తమ హయాంలో పరీక్షలు జరిగి ఫలితాలు వస్తే రేవంత్ రెడ్డి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పడం విడ్డూరమన్నారు. అశోక్ నగర్ చౌరస్తాకు సెక్యూరిటీ లేకుండా వెళ్దాం, అక్కడి యువకులను అడుగుదాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం ఇచ్చారని చెప్తే నేను రాజీనామా చేసి వెళ్తా. అక్కడకు సీఎం రేవంత్ రెడ్డి వస్తానని చెప్పినా సరే కేటీఆర్ సవాల్ చేశారు. మందికి పుట్టిన బిడ్డలను తమ బిడ్డలుగా చెప్పుకోవద్దని సూచించారు. విద్యార్థులు పోస్టులు పెంచమంటే పోలీస్ జులుం, పరీక్షలు వాయిదా వేయమంటే అరెస్టులు, ఇదేమిటని నిలదీశారు. వాయిదా వేయమని విద్యార్థులు అడిగితే వారిని సన్నాసులు అని సీఎం అనడం సరికాదన్నారు. ఎవరైతే అధికారం ఇచ్చారో ఆ నిరుద్యోగులను పట్టుకుని కోచింగ్ సెంటర్ల కోసం వాయిదా కోరుతున్నారని ఆరోపించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు. డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్ గా పోదాం, పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ రకంగా చెప్తాను. ఏపీలో పాడి పరిశ్రమను కాపాడుకుంటూ గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక శివారుతో తోకలంక పశు పోషక రైతులకు 2 టన్నుల పశువుల దానా, సీజనల్ వ్యాధులు సోకకుండా ఉండే మందులను ఆలమూరు మండలం మూలస్థాన అగ్రం పశు వైద్యశాల వద్ద పశుసంవర్ధక శాఖ జేడీకే వెంకటేశ్వరరావుతో కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ లంక ప్రాంతాలను ఇటీవల గోదావరికి వచ్చిన వరదలకు పశువుల మేత పాడైందని సమస్యను రైతులు స్థానిక నాయకుల ద్వారా తన వద్దకు తీసుకురావడంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులతో చర్చించి తోకలంక రైతులకు పశువుల దానాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మన వరదకే ఒడిగా కొట్టుకుపోయింది, అవి కూడా అది రిపేరింగ్ కూడా చేయించాల్సిన అవసరం, అది కూడా ఒక పరిష్కారం చేయాలి. ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారు ప్రతి గోదావరి దాన్ని కూడా నేను వాళ్ళకి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. దాని ఇబ్బంది కూడా తొలగిద్దాం, దాన్ని కూడా అలాగే రోడ్డు కూడా తీసుకెళ్ళాలని అనుకున్నాం. 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు మనం వేసాం మెటలు, మరి తర్వాత ఎవరు దాని మీద దృష్టి లేదు. ఆ రోజుల్లో 30 లక్షలతో పెట్టాం కానీ పూర్తిగా డబ్బు ఖర్చు పెట్టలేకపోయారు వాళ్ళ ఆ పని చేసిన వాళ్ళు. దాన్ని కూడా మళ్ళీ ఏటుగట్టు నుంచి రోడ్డు కూడా కొంచెం మంచి రోడ్డు లంకలోకి వెళ్ళేలా కూడా ప్రయత్నం చేద్దాం. గాజువే అన్ని కూడా దృష్టిలో పెట్టుకుందామని మనం చేసుకుంటూ మరి ఈనాడు జేడీ గారు కూడా నిన్న వానపల్లి ఇచ్చాం. నేను వానపల్లి వెళ్ళాం, సత్తంలేక అత్తింకోట్ల ఇంకా లోపలికి వెళ్ళాం. నేను అక్కడ రైతులకి ఇలా దానా అందివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. నీ వెనుక కూర్చున్న అక్కలను నమ్మొద్దు, మోసం చేస్తారని కేటీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు. తాము ఏం మోసం చేశాం, ఎవరిని ముంచామో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి మనసుతో ఆయనను ఆహ్వానించానని, పార్టీలోకి రా తమ్ముడు, వస్తే ఈ పార్టీకి భవిష్యత్తులో ఆశాకిరణం అవుతావని రేవంత్ రెడ్డికి చెప్పింది తాని అని, ముఖ్యమంత్రివి అవుతావని కూడా రేవంత్ రెడ్డికి ఆనాడే చెప్పానని, అలా చెప్పలేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో కూడా తనపై విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రతిసారి తనను టార్గెట్ చేస్తున్నారు, ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించి ఓ ఆడబిడ్డపై ఇలాంటి మాటలు ఏమిటని తమపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం. అక్కడున్న లేపట్లకు వచ్చిండ్రు, ఎక్కడ పోయిందో తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానడు. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ? ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే. గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా. ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాను. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అధ్యక్ష. సభదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది. ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. మాచర్ల పురపాలక సంఘ పరిధిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఎలా ఇచ్చారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అధికారులను ప్రశ్నించారు. పురపాలక సంఘం సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా రివర్ బోర్డు అనుమతులు లేకుండానే పీడబ్ల్యూడీ కాలనీలో స్థలాలలో లేఅవుట్లు ఎలా వేశారని అధికారులను ప్రశ్నించారు. వీటన్నిటిపై సమగ్ర నివేదిక రూపొందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధిలోకి తీసుకొస్తామన్నారు. మాచర్ల ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సిబ్బందికి సహకరించాలని తెలిపారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. మున్సిపల్ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏనాడో వేసింది ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ పెరుగుతా పోతా ఉన్నాయి 15%. కాబట్టి మున్సిపల్ అభివృద్ధి కోసం మరి సర్పంచ్ నుంచి కూడా మరి ఏ విధంగా ఆదాయం పెంచవచ్చు అనేది వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఎవరి మనసులో వాళ్ళు పెట్టుకోవడం కూడా కాదు, అందరూ కలిసి మున్సిపాలిటీని ముందుకు తీసుకోవాలంటే మీ సలహాలు సూచనలు కూడా ఇక్కడ ఆదాయాన్ని పెంచడం, వ్యయాన్ని తగ్గించడం ద్వారా కొంత బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి చెప్పకుండానే చెప్పారు కొంతమంది సభ్యులు, చాలా అవినీతి జరిగింది ఈ మున్సిపాలిటీలో. కొంతమంది వ్యక్తిగతంగా చెప్పారు వర్కులు జరగకుండానే డ్రా చేయడం జరిగింది ఇక్కడ, అందుకని ఈ మున్సిపాలిటీ ఈ విధంగా వెనకబడి ఉంది అని చెప్పేసి. ఇవన్నిటి మీద కూడా గత కాలంలో జరిగిన వర్కులు ఏంటి, వాటి వివరాలు ఏంటి, కాంట్రాక్టర్ ఏంటి, నేచర్ ఆఫ్ వర్క్, ఇవన్నిటిని కూడా తెలియజేయాల్సిందని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో ఎవరి పట్ల మాకు ప్రేమ లేదు, మాచర్ల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాము. ఈ రోజు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. పార్టీలకి అతీతంగా మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ మరి సభ్యులందరినీ కూడా నేను కోరుతా ఉన్నది ఒకటే, ఇది రాజకీయ కక్షతో కాదు, భవిష్యత్తులో కూడా ఒక హెచ్చరికలాగా ఉండాలి. ప్రజాధనాన్ని మన జేబులో వేసుకోవడం అనేది. మన వద్ద రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు 4 ఏళ్లు ఈ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనని, ప్రజలకు ఇక వేరే మార్గం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్ పై తమను ప్రతిపక్షం అభినందిస్తుందని భావించానని బట్టి విక్రమార్క అన్నారని, కానీ ఏం చూసి అభినందించాలో చెప్పాలన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పినందుకు అభినందించాలా, డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా, 420 హామీలను తొంగలో తొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్ష, అభిశంసించాలి.
మన వద్ద రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని 4 ఏళ్లు భరించాల్సిందే అన్నారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. అధ్యక్ష వారన్నారు, అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు అన్నారు, అధ్యక్ష మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు. అధ్యక్ష ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం, అభినందిస్తారనుకున్నాం అన్నారు. అధ్యక్ష వారిని నేను అడుగుతా ఉన్నా, అధ్యక్ష ఎందుకు అభినందించాలి అధ్యక్ష? ఏం చూసి అభినందించాలి? ఏమన్నారు మీరు? 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్ష, అభిశంసించాలి. మిమ్మల్ని అభిశంసించాలి. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష 4 ఏళ్లు భరించాలి, వేరే మార్గం లేదు. ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఎన్ని వాగ్దానాలు చేశారు? తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అలాగే మండలంలోని రఘుదేవపురం గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబీకులను పరామర్శించారు. రాపాక గ్రామంలో భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అలాగే చిన్నకుండేపూడి గ్రామంలో మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించి ఆయన ఓదార్చారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ హాజరయ్యారు. అధిక వర్షాలు కావచ్చు, లేకపోతే గోదావరిలో వరద నీరు ప్రవాహం బాగా ఎక్కువగా ఉండడం కావచ్చు, రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కోరుకొండ, సీతానగరం మండలాల్లో 1000 ఎకరాలు సాగులో మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మునిగిపోవడం అనేటువంటిది నిజంగా రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, తక్షణమే రైతుల్ని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ సీజన్లో అయితే రైతుకి నష్టం జరిగేదో అదే సీజన్లో మళ్ళీ తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తక్షణమే రైతులందరినీ కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. ఏదో నానుడి ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే ఒక ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే పూర్తిగా వర్షాలే పడకుండా ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటిది చాలామంది పెద్దలు చెప్తా ఉంటారు. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత మీపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ట్రై సిటీ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును మంగళవారం స్థానిక ములుగు రోడ్లోని వెంకటేశ్వర గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సదస్సులో ముందుగా ఆటో డ్రైవర్లు ఏ విధంగా రోడ్లపై ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, ఎలాంటి నిబంధనలను పాటించాల్సి ఉంటుందనే దానిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులకు సూచించారు. అలాగే ఈ సదస్సు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పలువురు ఆటో డ్రైవర్లు పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అంటే నైట్ మిడ్ నైట్ మొత్తం జ్యువెలరీ పెట్టి ఒక లేడీ రోడ్ మీద నమ్మకంతో పోతే పోలీస్ కి గౌరవం, మీకు గౌరవం, మన నగరంకి గౌరవం. ఈ కాన్ఫిడెన్స్ మేము బయట నుంచి వచ్చిన వాళ్ళు నార్త్ లో, సౌత్ లో, ఈస్ట్ లో, కేరళ నుంచి, కాశ్మీర్ నుంచి, యూపీ నుంచి, బంగాల్ నుంచి వచ్చిన ఎవరు వస్తే వాళ్ళకి నమ్మకం ఉండాలి. నేను కాజీపేట్ రైల్వే స్టేషన్ దిగి ఎక్కడ పోయడానికి ఉంటే మేము కాన్ఫిడెన్స్ తో పోవచ్చు, ఏ మనిషి మాకు కనిపిస్తే వాళ్ళ మీద మేము నమ్మకం చేయవచ్చు. ఆ విధంగా మనము గౌరవం ఇస్తేనే ఈ కాకతీయ డైనాసిటీకి ఉన్న గౌరవం మనకు కంటిన్యూ అవుతుంది. ఇది ఓడగల్లు ప్రాంతానికి ఉన్న గౌరవం మనము ఆ విధంగా కంటిన్యూ చేయాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ విధంగానే మన బిహేవియర్ కూడా మంచి ఉండాలి. ఒకటి కాన్ఫిడెన్స్, ఓకే రండి కూర్చోండి, ఒక విషయం చెప్తే వేరే దయచేసి రండి కూర్చోండి. ఒక వర్డ్ ఎక్కువ మాట్లాడితే మొత్తం సిస్టమ్ చేంజ్ అయిపోతుంది. అయిపోతుందా లేదా? ఒకవేళ చెప్తే కూర్చో, ఒకవేళ చెప్తే కూర్చోండి. మాట్లాడడానికి చాలా చిన్న డిఫరెన్స్. మా ఎనర్జీ సపోజ్
10 యూనిట్ మాకు ఎనర్జీ ఫస్ట్ వరల్డ్ లో ఖర్చు అయితే 12 యూనిట్ ఎనర్జీ ఖర్చు అవుతుంది సెకండ్ వరల్డ్. కానీ వినే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. మేము ఫ్యామిలీ మెంబర్ తో సహా వెళ్తున్నాము. ఆ నమ్మకంతో మీకు నిజం చెప్తున్నాము. ఒక ఆటో డ్రైవర్ నమ్మకం వాళ్ళు ఉంటే 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వరకు స్కూల్ కాలేజ్ పోయేవాళ్ళు పిల్లలు, చిన్న పిల్లలు అంటే తండ్రి నమ్మకంతో ఒక ఆటో డ్రైవర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దయచేసి మీరు వాటిని తీసుకువెళ్ళి కాలేజ్ లో అంటే స్కూల్స్ లో, ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్లో డ్రాప్ చేయండి. ఆ విధంగా నమ్మకం మీ సిస్టమ్ మీద ఉంది, ఉందా లేదా? అదే విధంగా నమ్మకం మన మీద కూడా ఉంటుంది. ఒక పోలీస్ వాళ్ళని చూస్తే అందరు కాన్ఫిడెంట్ ఉంటారు. ఓకే, ఎవరు లేకున్నా పిచ్ డార్క్ అంటే చాలా డార్క్ నైట్ ఉంటే కూడా ఒక పోలీస్ వాళ్ళు అట్లా గడ్డ కర్రాలని తీసి తిరుగుతున్నా ఉంటే రెడ్ లేకపోతే బ్లాక్ క్యాప్ చూసి ఓకే హాయిగా ఉంటారు. ఓకే ఉన్నారు, మాకు చూస్తున్నారు, మాకు రక్షణ ఇస్తారు. ఆ విధంగా మీది పని మాది పని ఒకటే, మన మీద నమ్మకం ఉంది. సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా 4 డయాలసిస్ మిషన్స్ తో పాటు ఏఆర్టీ సెంటర్లో CD4 కౌంటింగ్ మిషన్లను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్, పుట్టపర్తి DMHO తిప్పేంద్ర నాయక్ మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్, ఇర్ఫాన్, మహిళా నాయకురాలు పర్వీన్ బాను, బీజేపీ నాయకులు కేశవ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బేసిక్ టెస్టింగ్ కూడా దీంట్లో CD4 ఏ స్థాయిలో ఇన్ఫో సెట్స్ డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి మిషన్లు ప్రారంభించేటువంటి సందర్భంగా, అదే రకంగా ఏఆర్టీ సెంటర్లో CD4 మిషన్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కారకులైనటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా DCHS తిప్పేంద్ర నాయక్ గారికి, ఏరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు. వీళ్ళందరి కృషి ఫలితమే, గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజున కొద్ది వరకు అయినా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్, వేరే ఏరియా హాస్పిటల్ని పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైనారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నారు. అంతేకాకుండా అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు. కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున, 10 మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఆమెని మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించాలా. కొత్త జీవితము సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంతో ఉండాలా, ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. వాతావరణం భూమిలో పెద్ద ఎత్తున వివిధ రకాల కెమికల్స్ కలుస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఈరోజు 75వ వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రామగుండం కమిషనరేట్ ప్రాంగణంలో మా చెట్ల నాటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటుతున్నాము. తర్వాత నా స్లోగన్ ఏంటంటే, ఈరోజు మన భూమి కాపాడుకోవడానికి, మనల్ని కాపాడుకోవడానికి, నిజానికైతే ఇది చాలా ప్రెషియస్ ప్లానెట్. ఈ ప్రెషియస్ ప్లానెట్ ఇంత విశ్వంలో మనకు తెలిసినంతవరకు అయితే ఏ సోలార్ సిస్టంలో కానీ, బియాండ్ సోలార్ సిస్టంలో కానీ ఇంతవరకు ఇట్లాంటి ప్లానెట్ ఎక్కడ లేదు, మనకు దొరకలేదు, కనబడలేదు ఇంతవరకు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా. సో దాని మీద మనము ఉన్నామంటే, మనము ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ మనము ఎవాల్వ్ అయ్యామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. దీన్ని పోగొట్టుకుంటే ఇదేమీ రోజు పెరిగేది కాదు. ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగట్లేదు, దాంట్లో రిసోర్సెస్ పెరగట్లేదు, ఉన్న రిసోర్సెస్ అంతే ఉన్నాయి.
కానీ ఉన్న రిసోర్సెస్ని వాటర్ కానీ, ఎయిర్ కానీ, తర్వాత మినరల్స్ కానీ అన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత మన అందరినీ కాపాడే ఒక పొర, అది ఓజోన్ లేయర్ అంటారు, అది అట్మాస్ఫియర్లో ఉంది. మన సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఇది కాపాడుతుంది. అది రీసెంట్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ, ఇంకేదైనా పొల్యూషన్ వల్ల కానీ అది ఆల్రెడీ తూట్లు పడిపోయింది. అది ఇంకా ఎక్స్పాండ్ అవుతే మన మానవాళికి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ బాధ్యతగా తీసుకొని, నాకేం లే అని కాకుండా ప్రతి ఒక్కరు అందరి బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చెట్లను నాటడం వల్ల మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. శ్రీలంకతో 3 మ్యాచ్లు T20 సిరీస్ ను భారత్ వైట్ వాష్ చేసింది. మంగళవారం పల్లెకెలే వేదికగా జరిగిన 3వ T20లో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. సూపర్ ఓవర్ కు దారితీసిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, ఆతిథ్య శ్రీలంక కూడా 20 ఓవర్లలో ఆడి 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ జరిగింది. 138 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఒకానొక దశలో 110/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. ఆ దశలో భారత బౌలర్లు పుంజుకోవడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మరో 22 పరుగులు జోడించేలోపు ఆ జట్టు ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. రింకు సింగ్ ఒక ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో శ్రీలంకకు 6 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతి అందుకున్నాడు. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో ఎలాంటి ఉత్కంఠ లేకుండానే భారత సునాయాసంగా గెలిచింది. దీంతో భారత్ సూపర్ ఓవర్ విజయం సాధించింది. త్రైమాసిక ఫలితాల సీజన్ కావడం, కొన్ని సంస్థల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఫ్లాట్ గా ముగిసిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే తరహాలో రోజును ముగించాయి. రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, నిఫ్టీ చివరకు ఫ్లాట్ గా రోజును ముగించాయి. సెన్సెక్స్ 99 పాయింట్లు, నిఫ్టీ 21 పాయింట్లు లాభపడ్డాయి. సోమవారం ముగింపుతో పోల్చుకుంటే దాదాపు ఫ్లాట్ గా ఓపెన్ అయిన సెన్సెక్స్ రోజంతా అనిశ్చితిలోనే కదలాడింది. లాభ నష్టాలతో దోబూచులాడింది. మంగళవారం నాడు సెన్సెక్స్ 81,230, 81,815 శ్రేణి మధ్య కదలాడింది. ఒక దశలో దాదాపు 500 పాయింట్లకు పైగా లాభపడినా చివరకు కిందకు దిక్కి రాక తప్పలేదు. చివరకు 99 పాయింట్ల లాభంతో 81,455 వద్ద రోజును ముగించింది. మరోవైపు నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. ఒక దశలో 140 పాయింట్లకు పైగా ఎగబాకి చివరకు 21 పాయింట్ల లాభంతో 24,857 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లో నవీన్ ఫ్లోరోసెంట్, ఆర్తి ఇండస్ట్రీస్, కోల్గేట్, గ్రాన్యువల్స్ ఇండియా షేర్లు లాభాల్లో ఆర్జించాయి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, టోరెంట్ ఫార్మా, గోద్రేజ్ కన్స్యూమర్, ఎల్ఐసి, హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో మూటగట్టుకున్నాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 261 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 930 పాయింట్లు ఎగబాకింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.73గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైనాడ్ మృతులకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సంతాపం. 2 నిమిషాల పాటు మౌనం పాటించిన నేతలు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. కేటీఆర్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్న సీఎం. ఏపీలో పాడి పరిశ్రమను కాపాడుకుంటాం. గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న కొత్తపేట ఎమ్మెల్యే. కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా. కాంగ్రెస్ సర్కారుకు కేటీఆర్ సవాల్. మూడవ T20లో శ్రీలంకపై భారత్ ఉత్కంఠభరిత సూపర్ ఓవర్ విజయం. 3 మ్యాచ్ల 3-0 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్.
రోజంతా ఒడిదుడుకులు, రెండో రోజు స్వల్ప లాభాలతోనే ముగిసిన సూచీలు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.